TDS ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్లో నుంచే ట్యాక్స్ని ఎలా డిడక్ట్ చేయాలి, అది కూడా రకరకాల అకౌంట్ హెడ్స్ నుంచి అన్నమాట. అంటే సాలరీస్ కావచ్చు, లేదంటే ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ కావచ్చు, డివిడెండ్స్ కావచ్చు, లేదంటే ఇన్సూరెన్స్ కమిషన్ మీద కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ మీద కావచ్చు, రెంట్ మీద కావచ్చు, ఇట్లాంటి వాటి మీద రకరకాల వాటి మీద కాంట్రాక్టర్కి పే చేసేది కావచ్చు, సబ్ కాంట్రాక్టర్కి పే చేసేది కావచ్చు, ఇట్లాంటి వాటి మీద రకరకాల వాటి మీద ఎట్లా మనం టీడీఎస్ని అప్లై చేయాలనేది చూస్తామండి టాలీలో. సో మరి టాలీలోకి ఎంటర్ అయిన తర్వాత మనం F11, సో దీంట్లో స్టాట్యూటరీ అండ్ టాక్సేషన్ ఫీచర్స్లో మీకు టీడీఎస్ ఉంది, దీన్ని ఎస్ ఇవ్వండి. అట్లనే సెట్ ఆర్ ఆల్టర్ టీడీఎస్ డీటెయిల్స్ అని ఉంది, దాన్ని కూడా ఎస్ అని ఇవ్వండి. సో ఎప్పుడైతే ఎస్ ఇస్తారో, ఎంటర్ ప్రెస్ చేస్తారో, ఆటోమేటిక్గా మీకు ట్యాక్స్ అసెస్మెంట్ నెంబర్ ఇవి అడుగుతుంది. సపోజ్ నేను ఏదో నెంబర్ ఇస్తున్నాను. అట్లనే ఇన్కమ్ ట్యాక్స్ సర్కిల్ లేదంటే వార్డ్ అని చెప్పి అడుగుతుంది. నేను వార్డ్ 2 అని ఇచ్చానండి. అట్లనే గవర్నమెంట్ ఆదర్శ అంటే డిడక్టర్ టైపు గవర్నమెంట్ ఆదర్శ అనేది అడుగుతుంది. మనం అదర్స్ అని పెట్టుకోవచ్చు, అంటే కంపెనీ ఇట్లాంటి అయితే ఓకే అదర్స్ అని ఇస్తున్నాను. నేమ్ ఆఫ్ పర్సన్ రెస్పాన్సిబుల్, అంటే ఈ టీడీఎస్కి ఎవరు రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉన్నారు, నేను రవి అని ఇస్తున్నాను. అతని డిజిగ్నేషన్ ఏంది, మేనేజర్ అంట. అంటే ఆ కంపెనీలో వచ్చే టీడీఎస్ ట్రాన్సాక్షన్ మొత్తానికి ఇతనే రెస్పాన్సిబుల్ పర్సన్ అనమాట. సో ఎంటర్ ప్రెస్ చేసాం. సో ఫైనల్గా యాక్సెప్ట్ చేయండి. తర్వాత మీకు కొన్ని లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, అది కూడా సింగిల్ మోడ్లో క్రియేట్ చేసుకోండి. అకౌంట్స్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి లెడ్జర్స్, సింగిల్ లెడ్జర్. సో ఇక్కడ కొన్ని లెడ్జర్స్ని క్రియేట్ చేస్తున్నాను. అంటే ఈ లెడ్జర్స్లో మనం టీడీఎస్ని కొన్నిటి మీద అప్లై చేయబోతాం అనమాట. నేను అడ్వకేట్ కుమార్ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇతను సండ్రీ క్రెడిటర్ అండి. తర్వాత మీకు మెయింటైన్ బ్యాలెన్స్ బిల్ బై బిల్ ఎస్. తర్వాత ఇక్కడ ఈజ్ టీడీఎస్ అప్లికబుల్ అని అడుగుతుంది, దీన్ని మనం ఎస్ సెట్ చేయాలి. సెట్ చేసిన తర్వాత మరి టీడీఎస్ డీటెయిల్స్ అనేటివి ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ డిడక్టీ టైప్ అనేసి మనకి ఇవ్వడం జరిగింది. డిడక్టీ టైపు ఇండివిజువల్ అని ఇస్తాం. ఇండివిజువల్ ఆర్ ఆఫ్ రెసిడెంట్ అని ఉంది, ఇది ఇస్తామండి. తర్వాత ఈజ్ లోయర్ ఆర్ నో డిడక్షన్ అప్లికబుల్ అనే ఆప్షన్ ఉంది. సో దాన్ని బ్లాంక్గా అట్లనే వదిలేస్తామండి. తర్వాత ఇగ్నోర్ సర్చార్జ్ ఎగ్జంప్షన్ లిమిట్ అనే ఆప్షన్ రావడం జరిగింది. సో
దాన్ని ఎగ్జాంప్షన్ లిమిట్ని సర్చార్జ్కి ఇగ్నోర్ చేసే విధంగా ఎస్లోనే ఉంచేస్తాం. తర్వాత రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్గా మీకు ఇష్టం వచ్చినట్లు సెలెక్ట్ చేసుకొని యాక్సెప్ట్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఆడిటర్. ఇతను కూడా సన్డ్రీ క్రెడిటరే. సో TDS అప్లికబుల్ ఎస్. సో ఇండివిజువల్ రెసిడెంట్ తర్వాత ప్రొఫెషనల్ చార్జెస్. దీన్ని మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకుంటామండి. అలానే నెక్స్ట్ TDS ఆన్ కాంట్రాక్టర్స్ అని ఉంది. సో ఇది డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కింద తీసుకోవడం జరుగుతుంది. టైప్ ఆఫ్ డ్యూటీ అడుగుతుంది, TDS అని ఇవ్వండి. తర్వాత మీకు ఆప్షన్ అడుగుతుంది. TDS ఆన్ కాంట్రాక్టర్స్ కాబట్టి మీరు నేచర్ ఆఫ్ పేమెంట్ కింద ఏం చేస్తారంటే పేమెంట్ టు సబ్ కాంట్రాక్టర్ అనేది తీసుకోండి. పేమెంట్ టు సబ్ కాంట్రాక్టర్స్. ఓకే, తర్వాత యాక్సెప్ట్ చేయండి. నెక్స్ట్ TDS ఆన్ ప్రొఫెషనల్ సర్వీస్. ఇది ఉంది, దీన్ని కూడా డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కిందే తీసుకోవాలి. ఓకే, సో మరి ఈ ప్రొఫెషనల్ సర్వీస్ అనేది ఇక్కడ ఫీజ్ ఫర్ ప్రొఫెషనల్ అండ్ అదర్ ఆర్ టెక్నికల్ సర్వీసెస్ అని ఉంది, ఆ ఆప్షన్ తీసుకోవాలి. తర్వాత TDS ఆన్ రెంట్. సో ఇక్కడ కింద రెంట్ అనే నేచర్ ఆఫ్ పేమెంట్ ఉంటుంది, దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందండి. సో ఇప్పుడు మనకు కావాల్సిన లెడ్జర్స్ అన్నిటిని కూడా క్రియేట్ చేసాం. మరి నెక్స్ట్ ఈ యొక్క TDSని డిఫరెంట్ హెడ్స్ కింద ఎలా మెయింటైన్ చేయాలో చూద్దామండి. లైక్ ప్రొఫెషనల్ చార్జెస్ అండ్ రెంట్ అండ్ ఎక్సెట్రా అన్నిటి కూడా చూడడం జరుగుతుంది.